ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ప్రేమ స్వరూపుడు, మమ్మల్ని ప్రేమించావు. నీకే స్తుతి స్తోత్రము నాన్న. పరిశుద్ధ స్థలమునే నీవు ప్రభా నివసించువాడు. మా అతిశయము, మా కోట, మా బలము, మా ఆనందం, మా సమస్తమునే. నీకే స్తోత్రములు ప్రభా. మమ్మను ప్రేమించావు. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అధికము ప్రభా. నీ ప్రేమ మాపై. నీకే స్తోత్రము నాన్న. నువ్వు చూపిన అపారమైన ప్రేమను బట్టి నీకే స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని నీ కృపలో, నీ నీడలో, నీ చేతులు వంచుకున్నావు. నువ్వు చేసిన కార్యములను బట్టి, నువ్వు చేసిన మేలులను బట్టి నీకే స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి కాలములో మరి ఒకసారి మేమందరం ఇక్కడ కూడుకొని నీ నామమున నిన్ను గణపరచడానికి నువ్వు మాకిచ్చిన భాగ్యం బట్టి నీకే స్తోత్రములు. మా చుట్టూ నీ కాపుదల కంచె ఉంచము. మాతో నువ్వు మాట్లాడు ప్రభా. నీ ఆలోచన వాడుకును తండ్రి. పాడుచున్న పాటల్లో వాక్యములు మహిమ పొందుము. నీకే మహిమా ఘనత పరిశుద్ధమైన నామమున అడి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. విడువక నా ఎడల కృపా చూపిన కలువరి ప్రేమ, యేసుని ప్రేమ. విడువక నా ఎడల కృపా చూపిన కలువరి ప్రేమ, యేసుని ప్రేమ. కలుషములను కడిగిన యేసయ్య ప్రేమ, నా కలుషములను కడిగిన యేసయ్య ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది త్యాగమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది మరువలేని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది త్యాగమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది మరువలేని ప్రేమ. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. విడువక నా ఎడల కృపా చూపిన కలువరి ప్రేమ, యేసుని ప్రేమ. కపటమే లేకుండా నా పైన జాలిపడి కఠినమైన గుండెను కరిగించిన ప్రేమ. కపటమే లేకుండా నా పైన జాలిపడి కఠినమైన గుండెను కరిగించిన ప్రేమ. కష్టములను కడతీర్చి కరుణతో నింపి నా కన్నీటిని తుడిచిన యేసయ్య ప్రేమ. నా కన్నీటిని తుడిచిన యేసయ్య ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది కొలువలేని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది శాశ్వత ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది కొలువలేని ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది శాశ్వత ప్రేమ. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. విడువక నా ఎడల కృపా చూపిన కలువరి ప్రేమ, యేసుని ప్రేమ.
డంబమే లేకుండా నా పైన కరుణ చూపి అపవాది క్రియల నుండి విడిపించిన ప్రేమ. డంబమే లేకుండా నా పైన కరుణ చూపి అపవాది క్రియల నుండి విడిపించిన ప్రేమ. పాపములు చేసి బహు చెడిపోయిన నా భారమైన శిక్షను సహించిన ప్రేమ. పాపములు చేసి బహు చెడిపోయిన నా భారమైన శిక్షను సహించిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది జాలి అయిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది జాలి అయిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. విడువక నా ఎడల కృప చూపిన కల్వరి ప్రేమ యేసుని ప్రేమ. కలుషములను కడిగిన యేసయ్య ప్రేమ. నా కలుషములను కడిగిన యేసయ్య ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది త్యాగమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది మరువలేని ప్రేమ. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. మనసారా స్తుతించెదను నీ ప్రేమకు బందినై. ప్రైజ్ ది లార్డ్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా
నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెను తట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ప్రైజ్ ది లార్డ్. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా.
మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమించునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైనం, మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైనం, నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను, నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను, ఏమిచ్చి నీ రుణమునే తీర్చను, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, వినయ భావం ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం, వినయ భావం ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం, నా విన్నపం విన్నావులే, అరుదెంచెనే నీ వరములే, నా విన్నపం విన్నావులే, అరుదెంచెనే నీ వరములే, ఏమని వర్ణింతు నీ కృపలను, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, మహిమగలది నీ దివ్య రాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం, మహిమగలది నీ దివ్య రాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం, సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము, సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము, యేసయ్యా నిన్ను చూచి హర్షింతునే, భువినేలు రాజా
నీకేన వందనం. దివినేలు రాజా వేలాది వందనం. భువినేలు రాజా నీకేన వందనం. దివినేలు రాజా వేలాది వందనం. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీ కుమారు యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు నింపుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. పాడిన పాటలతో మీరు మహిమపరచబడి ఉన్నారు. చెప్పబడే వాక్యమును బట్టి అనేకులు మేలులు పొందుతూ నీ నామాన్ని మహిమపరచునట్టుగా కృప దయచేసినావని యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లూకాసు వార్తలో 15వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటి మాటలను వచనము తర్వాత వచనాన్ని మనము చదువుకుంటూ మాట్లాడుకుంటూ వస్తాము. మరియు ఆయన అనగా యేసు ప్రభు ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో గ్రంథములో వ్రాయబడిన మాటలను బట్టి కొన్ని విషయాలు మీతో చెప్తా ఉంటున్నాను. జాగ్రత్తగా విందాము. ఒక మనుషునికి ఇద్దరే కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు కుమారులు ఒక తండ్రి కుమారులే, లేక ఒక తండ్రికి పుట్టిన వారే, ఓ తల్లి కుమారులు అని అనుకుందాం. అయితే కొంతకాలం జరిగింది. ఇద్దరు కూడా అన్నదమ్ములు బాగానే ఉన్నారు. మధ్యలో వారి ఆలోచనలు ఏమైనావో మనకు తెలియదు, కానీ వారిద్దరు కూడా గొడవ పడినట్టు కాదు. కానీ వారికి ఎందుకో ఆస్తి ఉంది కనుక బాగా ఆస్తి మీద మనసు వచ్చింది. పెద్ద కుమారుడు అడగలేదు, కానీ రెండవ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తి పంచిపెట్టమని అడుగుతా ఉన్నాడు. మంచిదే. ఈనాడు భూమి మీద
కుమారులు తండ్రి ఆస్తి కొరకు, ఐశ్వర్యం కొరకు, తండ్రి సంపాదించిన వాటి కొరకు ఆశ కలిగి అందులో నా భాగం ఉంది, నాకు పంచి పెట్టాలి అని ఏ కుమారుడైనా అడుగుతూ ఉంటున్నాడు. కుమారులు అడిగే బాధ్యత ఇదే. కుమారులు తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు, కానీ ఇక్కడ తల్లిని అడగలేదు, తండ్రిని అడుగుతూ ఉంటున్నారు. తండ్రి ఇంటికి యజమానుడు గనుక, ఇంటికి పెద్దవాడు గనుక ఆస్తిని సంపాదించి వారి కొరకు అనగా కుమారుల కొరకు కూడబెట్టాడు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కుమారుల కొరకు ఆస్తులు సంపాదిస్తారు, వెండి బంగారములు కూడా సంపాదిస్తారు. అయితే తన కుమారుల కొరకు ఇల్లును కూడా సంపాదిస్తారు. సమృద్ధి కలిగి ఉండాలి మా కుమారులు అని వారు ఆస్తిని సంపాదిస్తారు. అయితే ప్రియ సహోదరుడు, సహోదరి, ఇక్కడ రెండవ కుమారుని చూస్తూ ఉంటున్నాము. చిన్న కుమారుడు అంట. తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఎంతైతే వస్తుందో నా భాగము నాకు ఇవ్వాలి, అది నాకు పంచి పెట్టాలి అని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ పెద్దవాడు అడగకపోయినప్పటికైనా కూడా తండ్రికి బాధకరంగా ఇతడు అడుగుతూ ఉండొచ్చు. తండ్రి కూడా చాలా దీర్ఘశాంతుడు, మంచివాడు. అడుగుతున్నప్పటికైనా కూడా అసహించుకోలేదు. తండ్రిని పదే పదే అడుగుతూ ఉన్నాడు, నాకొచ్చే భాగము నాకు పంచిపెట్టు. ప్రతిరోజు కూడా అన్నాహారములు కూడా భుజించకుండా ఇతనికి ఆస్తి మీద కన్నుబడింది. అడుగుతూ ఉన్నాడు, తండ్రి నువ్వేమి పట్టించుకోవా, ఇక నువ్వు పంచిపెట్టేటట్టు లేవు, కానీ అడగవలసి వచ్చి ఉంది. నా ఆస్తి నాకు పంచిపెడితే ఇక నా ఇష్టం, అది నేను ఎలాగో చేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, తండ్రి ఎంత మంచివాడో అందులో కొంత ఆస్తి ఆ చిన్న కుమారునికి పంచిపెట్టెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరుడా, సహోదరి. ఒక ఇల్లే కావచ్చు, నాకొచ్చే ఇల్లు నాకు ఇవ్వండి అని చిన్నవాళ్ళని అడుగుతూ ఉంటారు, లేక పెద్దవాళ్ళైనా కూడా అడుగుతూ ఉండొచ్చు. ఎందుకు అనగా బుద్ధి సరిలేనప్పుడు, మనసు సరిలేనప్పుడు, ఆలోచనలు సరిలేనప్పుడు, ఇక మనసులో ఒక వేదన పడినప్పుడు, ఆస్తి నా చేతిలో ఉంటే నా ఇష్టమైతా ఉంది, ఇక నేను ఏదైనా కూడా చేసుకోవచ్చు అని చాలామంది కుమారులు ఇలా అనుకుంటున్నారు. అయితే తండ్రి మనసులో ఒక ఆలోచన ఉందని చెప్తుంటున్నాను. ఆస్తి పంచిపెట్టేటప్పుడు ఏ తల్లిదండ్రికైనా కొన్ని ఆలోచనలు ఇలా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు అనుభవించిన వాళ్ళు కష్టమేదో సుఖమేదో గుర్తెరిగిన వారు. ఎలా సంపాదించినప్పటికైనా అది కాస్త ఆలోచించి కుమారులకు ఆస్తులు పంచుతారు. అయితే
ఇతడు ఈ ఆస్తి పంచిపెట్టమని అడిగినప్పుడు తండ్రి ఆ ఆస్తి పంచిపెట్టాడు, అతని భాగం అతనికి ఇచ్చాడు. ఇక అప్పుడు తండ్రికి ఒక ఆలోచన ఏమిటిది అంటే, ఈవిడు ఇంత త్వరపడి అడుగుతా ఉన్నాడు, ఆస్తిని ఏమైనా చేయగలుగుతాడు. వంచుకున్న తట్టు ఇతని మనసులో కనపడలే. ఆస్తితో ఆటలు ఆడుకోవాలనుకుంటున్నాడు. ఆస్తి ఎంత కష్టపడి సంపాదించినామో అది చూడటం లేదు. తాను సంపాదించకపోయినప్పటికీ అడుగడం మాత్రము బహుధైర్యంగా అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే, వాడు నా కుమారుడు గనక అడుగుతున్నాడు అని తండ్రి పంచిపెట్టాడు. అయితే అతడు చేసిన పని ఏందో ఒకసారి ఆ లైన్లో చదివితే ఇలా రాయబడింది, చూడండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఇది తండ్రిలో ఉన్న ఆలోచన. వీడు చాలా దుడుసుగా అడుగుతా ఉన్నాడు ఆస్తి పంచిపెట్టమని. ఇలా అడుగుతా ఉన్నప్పుడు వీని చేతిలో ఆస్తి ఉండదు అని వీడు తొందరపడి నన్ను అడుగుతా ఉన్నాడు. కానీ ఇతడు కష్టమునకు కారకుడు అవుతాడు. అయినా వీని యొక్క బలవంతమును బట్టి ఆస్తి పంచిపెట్టాల్సింది వచ్చిందని తండ్రి ఒక బాధతో వేదనతోనే ఆస్తి పంచాడు. కానీ ఇతడు ఏం చేశాడు, అక్కడేదో బాగు చేసుకుంటున్నట్టుగా ఉండి, అక్కడేదో వాళ్ళ ముందర ఉన్నట్టుగా ఉండి కొన్ని దినములైన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశమునకు ఏ దిక్కుకు వెళ్ళాలి అని ఆలోచించుకున్నాడు బాగా. ఆస్తి తీసుకున్న తర్వాత కొన్ని దినాలకు, ఈనాడు మనం చూస్తాము, ఆస్తి పంచుకున్నవాడు కొన్ని దినములు ఆలోచిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలి, లేక నా భార్యను వెంటబెట్టుకొని ఆస్తి తీసుకొని ఏ దేశమునకు వెళ్ళాలి, ఏ గ్రామమునకు వెళ్ళాలి, ఏ దిక్కునకు వెళ్ళాలి అని కొంత ఆలోచనలు చేసుకునటానికి కాస్త కొన్ని దినములు పడతా ఉంది. భూమి మీద ఏ మనుషుడైనప్పటికైనా ఈ పని చేస్తాడు. ఇతడు వెంటనే వెళ్ళలేదు. కొన్ని దినములైన తరువాత అన్ని సరిచేసుకున్నాడు, సమకూర్చుకున్నాడు. చాలా దూరం వెళ్ళిపోవాలనుకున్నాడు. ఏదో విజయవాడనో లేక చెన్నైయో, ఇక విశాఖపట్నమో, హైదరాబాదో, పెద్ద పెద్ద మహాపట్టణాలకు వెళ్ళాలని చెప్పి చాలా దూర ప్రయాణానికి వెళ్ళాడు. ఈనాడు కూడా భూమి మీద అనేకులు చాలా దూరంగా పెద్ద పెద్ద మహాపట్టణాలకు వెళ్ళాలి అని, అక్కడ వ్యాపారాలు బాగా జరుగుతాయి, కొనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అన్ని వేళలో చూస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆ ప్రదేశంలో ఉంటారు అని ఇక ఆలోచన చేసి చాలా దూరంగా వెళ్ళిపోతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, తండ్రి ఎంత తిప్పలు పడినాడో, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో ఆ ఆస్తి మీ కళ్ళ ముందర కనపడతా ఉంది. ఈ రోజుల్లో అడుగుతున్నది ఎందుకో, తీసుకుంటున్నది ఎందుకో, ముందు గతి ఎలా ఉంటుందో, వెనుకటి స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ముందు వెనుక ఆలోచించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అయితే ఈ సమయంలో ఇతడు దూరదేశమునకు వెళ్ళి మంచి చేసినాడని కాదు,
దుర్వ్యాపారము వలన ఆస్తి పాడు చేశాను. వీడు పాడు చేస్తాడన్న సంగతి తండ్రికి తెలుసు. చాలా దుడుసుగా అడుగుతూ ఉన్నాడు, కఠినముగా అడుగుతూ ఉన్నాడు, ప్రతిదినము కూడా వేధిస్తున్నాడు, బాధిస్తున్నాడు. తండ్రి ఆస్తి ఆస్తి అని. ఈనాడు చాలామందికి ఇక ఆస్తులు ఉంటాయి, కొంత ఏదో కొంత మట్టుకు ఉంటావి. నాకు నా ఇల్లు నాకి, నా దిక్కు నాకి, ఏదో మేము ఎలా బ్రతుకుతామో ఎలా జీవిస్తామో అది మీకు అవసరం లేదు అని ఈరోజు అనేకులు కుమారులు తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇతడు చేసిన పని ఎంత భయంకరమైనది అంటే, ఏదో ఒక పెద్ద వ్యాపారం చేయాలనుకున్నాడు, కానీ ఇతడు మంచి వ్యాపారం చేయకుండా ఇతడు దుర్వ్యాపారము చేశాడు. ఆ దుర్వ్యాపారము అనేది ఇతనికి నష్టం కలిగించింది. దాన్ని అంతా పాడు చేసినాడంట. చూడండి, తర్వాత వచనం చదివితే ఇలా రాయబడి ఉంది. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలములోకి వానిని పంపెను. చాలు, ఏ గతి పట్టిందో చూడండి. తండ్రి దగ్గర ప్రతిరోజు మంచిగా తింటున్నాడు, మంచిగా బట్టలు ధరిస్తున్నాడు, ఇంట్లో కూడా హాయిగా పడుకుంటున్నాడు, ఫ్యాన్ల కింద కావచ్చు, ఏసీల కింద కావచ్చు. తండ్రి ఆస్తిపరుడు అయినప్పటికైనా కూడా దాన్ని ఓర్చుకోలేక, సహించలేక ఇతడు లోకములో ఉన్నట్టి పద్ధతులను పాటించి తన జీవితానికి ఎంత కరువు తెచ్చుకున్నాడు, ఎంత కష్టం తెచ్చుకున్నాడు. దయచేసి దేశంలో ఇదే జరుగుతూ ఉందని ప్రభునామమున తెలియచేస్తూ ఉంటున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటున్నాను, ఎవడు అన్నం పెట్టేవాడు కూడా లేడు, కాస్త భోజనం పెట్టేవాడు కూడా లేడు. కరువు వచ్చింది. ఒకప్పుడు ఇతడు ఆస్తిపరుడే, కానీ ఇప్పుడు కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఇది తండ్రి తీసుకురాలే, అతనికి ఇబ్బంది, కష్టము తండ్రి తీసుకురాలే. తండ్రి దగ్గర ఉన్నప్పుడు హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు. తరువాత ఇప్పుడు తన చేతులారా తన ఆస్తిని పాడు చేసుకొని అదంతా కూడా ఖర్చు పెట్టాడంట. అదంతా కూడా ఖర్చు పెట్టాడు. ఇక అది ఖర్చు పెట్టిన తరువాత అతనికి చాలా గొప్ప ఇబ్బంది ఏర్పడింది. కరువు వచ్చింది, తినడానికి కష్టం ఉంది, కానీ ఇల్లు కూడా లేదు. ఒకవేళ ఇల్లన్నా కట్టించుకున్నాడో అలా లేదు. ఇక ఏదైనా భవిష్యత్తు బాగు చేసుకున్నాడో అది లేదు. ఈనాడు జ్ఞానము లేని కుమారులు చాలామంది ఉన్నారు దేశంలో. ఏదో ఆస్తి ఉందని, ఇల్లు ఉందని తీసుకొని తాకట్టు పెట్టుకొని భయంకరంగా కరువు తెచ్చుకుంటున్నారు, ఇబ్బంది తెచ్చుకుంటున్నారు. అలా ఎవరు చేయకూడదని ప్రభునామమున తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తల్లిదండ్రులకు విధేయుడై బ్రతికాడు, వడ్రంగి పనిలో సహాయపడ్డాడు. ఆయన కూడా వడ్రంగి పని చేశాడు. ఇక తండ్రికి తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు ఆయన. అలాంటి విధేయత కలిగి మంచి భవిష్యత్తు జీవించాలి. కానీ కుమారులు ఇక ఈ మనసు, ఈ ఆలోచన పనికిరాదు. కానీ ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందో మనం గమనిస్తే, ఆ దేశంలో ఒకడు పందులు మేపతోడు ఉన్నాడు, పందుల మందను కాసేవాడు. అతనికి చాలా పందులు ఉన్నాయి. ఆ పందులకు కాపరి యజమాని, పందుల యజమాని. అతని కింద కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. అయితే ఇతడు
ఆ దేశంలో ఎవడు పెట్టుకోలే, ఇక ఏ కంపెనీలో కూడా అతన్ని చేర్చుకోలే. ఎందుకో ఏమో తెలియదు. మరి ఇక చూశాడు ఆయన, ఎవరు కూడా నన్ను ఈ దేశంలో పట్టించుకోవడం లేదు, కానీ నాకైతే కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆకలితో అలమటిస్తున్నానని కూడా చెప్పబడింది ఇక్కడ. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ వెతికితే ఒక పందుల మందల కాపరి దొరికాడు. అతని చెంతకు వెళ్ళి, అయ్యా నీ పందులు మేపడానికి నన్ను ఉంచుకో అని చెప్పి అడిగాడు. సరే ఎలాగో ఆ పందులు మేపడానికి అధికారం ఎంచుకున్నాడు. ఆ పందులు మేపే వారి చెంతకు వెళ్ళి అక్కడ ఆ పందులు మేపే ఉద్యోగాన్ని దొరికించుకున్నాడు. ఒక మాట చదువుకుందాం ఇక్కడ, ఆ మాటతో ముగిస్తాను. చదవనమ్మా. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. చాలమ్మా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, అతని జీవితంలో ఎంత కష్టం అనుభవిస్తున్నాడు అని అంటే, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపడను కానీ ఎవడును అని ఇక్కడ రాయబడింది. అంటే మనుషులు ఒక పందులాంటి జీవితం జీవిస్తున్నారు. అలాంటి మనుషులకు ఒక గొప్ప కాపరి ఉన్నాడు, పాడు చేసే కాపరి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. ఎందుకు అనగా ఆకలితో అలమటిస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కరువు వచ్చింది. ఇది తన చేతులాగా తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, తల్లిదండ్రులను సన్మానించిన వాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు అని. అలా ఏ కుమారులైతే తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రులను సన్మానిస్తారో, తల్లిదండ్రుల దీవెన వాళ్ళకు భూమి మీద చాలా గొప్పగా సంవత్సరాలు ఉంటుందంట. కనుక దయచేసి ఏ కుమారుడైనా కూడా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండకూడదు అని, ఇలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదు అని, ఇలాంటి ఆకలితో ఎవరు అలమటించకూడదని, తండ్రి మీ కొరకు మరి సంపాదించిన ఆస్తిలోనే ఒకరి ఎడల ఒకరు అన్యోన్య సహవాసము కలిగి జీవించాలి అని ప్రభునామమున మీకు తెలియచేస్తున్నాను. ఈ విషయం చెప్పడానికి చాలా ఉన్నది. అయితే ఇతని జీవితంలో చాలా కష్టమును ఎదుర్కొని ఒక దినమున తండ్రిని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి దగ్గర ఎంతోమంది ఆ కూలి వాళ్ళ అన్నం సమృద్ధిగా ఉంది, ఇక్కడైతే నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తప్పు ఒప్పుకొని నీ దాసుల్లో నన్ను ఒక్కనిగా పెట్టుకోమని చెప్తానని చెప్పి అతడు అనడము, అలా బుద్ధి వచ్చిన తర్వాత రావడం జరుగుతుంది. ఎలాగైనప్పటికైనా తండ్రి కదా, ఎంత భయంకరమైన స్థితిలోనున్నా అతడు చూడని వాడుగా మారిపోయినా తండ్రి ప్రేమ గలవాడు గనుక ఎదుర్కొనటానికి ప్రేమించటానికి బాధ్యుడు గనుక ఒక దినము నా కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని మీద పడి మెడల మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ అతని కొరకు గొప్ప విందు చేశాడు. ఇది తండ్రి ప్రేమ. తండ్రి ఎప్పుడు కూడా శరదీస్తాడు, దగ్గరికి కాగులించుకుంటాడు, తనలో దాచుకుంటాడు, తనకు కలిగిందంతటిని అప్పగించి సమృద్ధిగా మీరు జీవించండి అని చెప్తాడు. కనుక దయచేసి ఈ వాక్యమును విని ఈ వాక్య ప్రకారంగా ప్రతి వారు కూడా బుద్ధి జ్ఞానములు కలిగి వర్ధిల్లాలని ప్రభునామమున తెలియచేస్తున్నాను. దేవుడి వాక్యము వారి జీవితాల్లో అభివృద్ధి చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో చెప్పబడిన వాక్యమును వింటూ ఉన్నాము. ఈ లైవ్ ద్వారా కూడా వింటున్న ప్రతి ఒక్కరు కూడా
చక్కగా ఈ మాటలు అర్థం చేసుకొని వారి భవిష్యత్తులో తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రులను సన్మానించేవారుగా, దేశంలో అనేక మంది కుమారులు తమ జీవితాలను పాడు చేసుకోకుండా, చెడగొట్టుకోకుండా, భయం కలిగి, భక్తి కలిగి, ఇక తల్లిదండ్రులతో పాటు దీర్ఘాయుష్మంతులై ఉండునట్టుగా ప్రతి కుమారునికి బుద్ధి జ్ఞానములు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, తలలు వంచిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలు ఆశీర్వాదించి, ఈ రాత్రి వేళలో మాకు మంచి నిద్ర, మంచి మెలకువనిచ్చి, ఉదయకాలం లేచి నీ నామాన్ని స్తుతించే ధన్యత మాకిచ్చి ఉన్నావని నమ్ముచు నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్.